మూవీ స్టార్టింగ్లో లండన్లో ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్న రాహుల్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను తను చేసిన ప్రాజెక్టు గురించి సీనియర్కి చెప్పినప్పుడు ఆ సీనియర్, నువ్వు ఈ ప్రాజెక్టు గురించి పనిచేయడం మానే. కొన్ని రోజుల తర్వాత ఈ కంపెనీ ఉంటుందో లేదో తెలీదు. ఇప్పటికే ఈ కంపెనీ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేకపోతోంది. నీలాంటి టాలెంట్ పర్సన్స్కి చాలా ఆఫర్స్ వస్తాయి. ఈ కంపెనీ నీలాంటి వాళ్ళని మెయింటైన్ చేయలేదు. నువ్వు ఇంకో జాబ్ వెతుక్కోవడానికి ఇదే సరైన సమయం అని చెప్తాడు. అప్పుడు రాహుల్, నాకు కూడా ఒక బ్రేక్ కావాలి, నా భార్య గర్భవతిగా ఉందని చెప్తాడు. అప్పుడు సీనియర్ రాహుల్కి కంగ్రాట్స్ చెప్పి వెళ్తాడు. తర్వాత రాహుల్ ఇంటికి వెళ్తాడు. తన భార్య మధు, ఈ రోజు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ బేబీ హార్ట్ బీట్ వినిపించడం లేదని చెప్పింది అంటుంది. అంటే మధు ప్రెగ్నెంట్ కాలేదన్నమాట. ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించకుండా రాహుల్ అమ్మని డిన్నర్కి బయటకు తీసుకువెళ్తాడు. అక్కడ మధు, మనం ఇక్కడ ఇంత రెంట్ ఇచ్చి ఉండటం అవసరమా? మనం ఇండియా వెళ్ళిపోదాం. అక్కడ నువ్వు కూడా మీ అన్నయ్యని మీట్ అయ్యి మంచి జాబ్ చేసుకోవచ్చు అంటుంది. రాహుల్, మరి నీ జాబ్ సంగతేంటి అంటాడు. మధు, నేను ప్రెగ్నెంట్ అని నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, కాబట్టి నాకు ఒక ల్యాప్టాప్, వైఫై కనెక్షన్ ఉంటే చాలు అంటుంది. అప్పుడు రాహుల్ ఇండియా వెళ్ళడానికి అంగీకరిస్తాడు. వెంటనే వాళ్ళు ఇండియా వెళ్ళడానికి బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటారు. అప్పుడు రాహుల్ చాలా ఎక్కువ మోతాదులో సిగరెట్ బాక్సులు కూడా బ్యాగ్లో పెట్టుకుంటాడు. అంటే దాన్ని బట్టి అతను హెవీ స్మోకర్ అని తెలుస్తుంది. ఇండియా వచ్చిన తర్వాత మొదటి రోజు వాళ్ళు రాహుల్ మదర్ ఇంటికి వెళ్తారు. ఆ రాత్రి అక్కడే గడిపి తర్వాత రోజు మధు వాళ్ళ పాత ఇంటికి వెళ్తారు. వాళ్ళు వెళ్లే దారిలో ఒక మహిళ తన కొడుకుకి ఈరోజు ఎగ్జామ్ ఉందని అక్కడి దాకా లిఫ్ట్ ఇవ్వమని అడుగుతుంది. రాహుల్ ఎగ్జామ్ పేరు చెప్పినందువలన ఆ పిల్లాడిని కారులో ఎక్కించుకుంటాడు. అయితే కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఆ అబ్బాయి కార్ దిగి వెళ్లిపోతాడు. రాహుల్ మిర్రర్లో నుంచి చూస్తే ఆ అబ్బాయి ఒక స్కూల్ అమ్మాయితో పాటు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. దారిలో వాళ్ళు ఒక దగ్గర టీ కోసం ఆగుతారు. అక్కడున్న ముసలోళ్ళందరూ వాళ్ళని అదోలా చూస్తూ ఉంటారు. మధు వాళ్ళని గమనించి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయిన తర్వాత రాహుల్ ఇంటిని బినీ అనే వ్యక్తి బాగా క్లీన్ చేయించి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టిస్తాడు. తర్వాత వాళ్ళు ఇల్లు మొత్తం చూస్తున్నప్పుడు మధుకి తన ఫాదర్ ఫోటో కనిపిస్తుంది. ఆమె ఆ ఫోటో చూసి ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. రాహుల్ కూడా ఇల్లంతా చూస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి మధు గ్రాండ్ ఫాదర్ నైట్ విజన్ గ్లాసెస్ తో పాటు ఒక పాత గన్ కూడా దొరుకుతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత మధు రాహుల్ని తను చదువుకున్న స్కూల్కి తీసుకువెళ్తుంది. తర్వాత వాళ్ళు కొన్ని వస్తువులు కొనుక్కుని అదే టీ స్టాల్ ముందు నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు కూడా అక్కడ కూర్చున్న ముసలాడు వాళ్ళని అదోలా చూస్తూ ఉంటాడు. అప్పుడు మధు రాహుల్తో, ఈ ముసలాడు నన్ను అదోలా చూస్తున్నాడు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా మేం స్కూల్కి వెళ్లే సమయంలో కూడా ఇలాగే చూసేవాడని చెప్తుంది. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ముసలాడు అక్కడున్న వ్యక్తులతో, ఈ అమ్మాయి లిల్లీ పెద్ద కూతురు మధు. లిల్లీ కంటే తన చిన్న కూతురు కంటే చాలా అందంగా ఉంది. ఆ కుర్రాడు అదృష్టవంతుడు అంటాడు. ఆ ముసలాడు మాట్లాడేది రాహుల్ గురించి. రాహుల్, మధు ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ బిని మిర్చి అమ్మడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ఈలోగా అక్కడికి రాహుల్ కార్లో ఎగ్జామ్కి వెళ్తున్నానని కార్ ఎక్కిన అబ్బాయి, అతని తల్లి వస్తారు. బిని, వీళ్ళు మంచి పాలు అమ్ముతారు, అందుకే వీళ్ళకి పాలు పోయమని చెప్పానంటాడు. అప్పుడు రాహుల్ ఆ అబ్బాయిని, నీ పేరేంటి, నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావని అడుగుతాడు. ఆ అబ్బాయి, నా పేరు ప్రేమం అని చెప్తాడు. వాళ్ళ మదర్ నా కొడుకు చదువులో యావరేజ్ స్టూడెంట్ అని చెప్తుంది. తర్వాత రాహుల్ టీ తీసుకొచ్చి బినీకి ఇస్తాడు. టీ తాగిన తర్వాత అతను మిర్చి అమ్మడానికి వెళ్తున్నానని చెప్తాడు. రాహుల్ నేను కూడా వస్తానని అతనితో పాటు వెళ్తాడు. కార్లో వెళ్లేటప్పుడు రాహుల్ ఒక బిల్డింగ్ చూసి దాని గురించి అడుగుతాడు. పిని, ఇది ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఎవ్వరూ తప్పుడు పని చేయలేరు అని అక్కడ జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాడు. ఒక భర్త తన భార్యని కొండమీద నుంచి తోసేసి చంపేశాడు. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు హంతకుల కోసం వెతుకుతున్నారు. కానీ ఎవరూ కూడా ఆమె భర్తని అనుమానించలేదని చెప్తాడు. అంతేకాకుండా ఇక్కడికి చాలా మంది గుర్తు తెలియని వ్యక్తులు నేరాలు చేయడానికి వస్తూ ఉంటారు అంటాడు. వాళ్ళు మిర్చి అమ్మే స్థలానికి వెళ్లిన తర్వాత మిర్చికి 32,000 రూపాయలు వస్తుంది. అయితే షాప్ ఓనర్ 30,000 అని చెప్తాడు. బిని ఆ రేటుకి ఓకే చెప్తాడు. అయితే రాహుల్ 32,832 అని చెప్తాడు. అది విని షాప్ ఓనర్ షాక్ అవుతాడు. ఇంకోవైపు ఇంట్లో మధు కేక్ తయారు చేస్తూ ఉంటుంది. అప్పుడు వెనక నుంచి ఆమెను ఎవరో చూస్తున్నట్లు అనిపిస్తుంది. కొంచెం సేపటికి ఆ వ్యక్తి ఆమె ముందుకొస్తాడు. బిన్ని గురించి అడుగుతాడు. మధు తను కొంచెం సేపట్లో వస్తాడని చెప్తుంది. కొంచెం సేపు తర్వాత బిన్ని, రాహుల్ ఇద్దరూ ఇంటికొస్తారు. మధు వాళ్లతో ఆ వ్యక్తి గురించి చెప్తుంది. బిన్ని, అతను పేపాలి మనిషి, నేను రేపు కలుస్తాను, వాళ్ల పొలంలో పంచడానికి పీల్చుంటారు అంటాడు. రాత్రి రాహుల్, మధు వాళ్ల 4th యానివర్సరీ జరుపుకుంటారు. తర్వాత వాళ్ళు నిద్రపోతూ ఉండగా ఎవరో కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు. మధు అతన్ని గమనిస్తుంది. వెంటనే రాహుల్ని నిద్ర లేపుతుంది. అయితే రాహుల్ వెళ్లి చూసేసరికి ఎవ్వరూ కనిపించరు. తర్వాత రోజు రాహుల్, బిని ఇద్దరూ పేపాలి దగ్గరికి వెళ్తారు. అతను రాహుల్ని కూడా తన పొలంలో వ్యవసాయం చేయమని అడుగుతాడు. రాహుల్ కూడా అందుకు అంగీకరిస్తాడు. పేపాలికి శాండ్రా అని ఒక కూతురు కూడా ఉంది. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్తూ ఉంటుంది. రాహుల్, బిని అక్కడి నుంచి వెళ్లేటప్పుడు పేపాలి కొడుకు చీనాని చూస్తారు. అతను ఒక టెక్స్టైల్ షాప్ రన్ చేస్తున్నాడు. మరోవైపు శాండ్రా స్కూల్కి వెళ్లకుండా
ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ప్రేమంని కలుస్తుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో రాహుల్ మధుతో పాటు బయట బట్టలారబెడుతూ ఉంటాడు. అయితే అక్కడికి దగ్గరలో పొలంలో జనం పనిచేస్తుంటారు. అందులో పెపాలి కొడుకు చిన్నా కూడా ఉంటాడు. అతను వాళ్లతో, మధు నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. మేము ఒకరోజు ఒక టూర్కి వెళ్ళాం. అప్పుడు బస్సులో నేను కిటికీ దగ్గర కూర్చున్నాను. మధు నాకు వాంతి వస్తుంది, కిటికీ ఓపెన్ చేయని చెప్పింది. అయితే బాగా చలివేయడం వల్ల నేను తనతో పొట్ట మీద చేయి పెట్టుకుంటే వాంతి రాదని అబద్ధం చెప్పాను. అయితే కొంచెం దూరం వెళ్లిన తర్వాత అక్కడ రోడ్డు డౌన్గా ఉండటం వల్ల మధు వాంతి చేసుకుంది. నేను ఆమె పొట్ట మీద చేయి పెట్టాను. అయితే ఆమె పట్టుకోవడం వల్ల నేను విడిపించుకోలేకపోయానంటాడు. ఇవన్నీ విని అక్కడున్న ఒక అబ్బాయి ఎక్కువగా ఫీలింగ్స్ తెచ్చుకుంటూ ఉంటాడు. తర్వాత మధు రాహుల్ దగ్గరికి వచ్చి నా అండర్ గార్మెంట్స్ అన్నీ మాయమయ్యాయని చెప్తుంది. రాహుల్ నవ్వుతూ అరే అవన్నీ ఎవరు తీసుకెళ్తారు అంటాడు. అయితే మధుకి రాహుల్ మీద కోపం వస్తుంది. ఇదిలా ఉంటే ఆమె అండర్ గార్మెంట్స్ ని దొంగతనం చేస్తుంది ఎక్కువగా ఫీలింగ్స్ తెచ్చుకుంటున్న జితిన్. తర్వాత రోజు రాహుల్ మధు ఇద్దరూ చర్చికి వెళ్లి వస్తారు. అప్పుడు మధు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. అయితే కొంతమంది కిటికీలోంచి తొంగి చూడడం ఆమె గమనిస్తుంది. వెంటనే ఆమె రాహుల్ని తీసుకొచ్చి చూడు ఇక్కడ ఎలాంటి మనుషులున్నారో అంటుంది. బయటికి వెళ్లి చూస్తే అక్కడ వాళ్లు పనిచేస్తూ కనిపిస్తారు. రాహుల్ లోపలికి వచ్చి బాత్రూమ్ కిటికీ మూసేస్తాడు. తర్వాత రాహుల్ బినీతో కలిసి కార్లో ఎక్కడికో వెళ్తూ ఉండగా దారిలో ఊరి జనం బయటూరు నుంచొచ్చిన ఒక వ్యక్తిని కొడుతూ ఉంటారు. బిన్నీ వెళ్లి అక్కడ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు. నిజానికి ఒక వ్యక్తి ఒక మహిళతో కలిసి అక్కడ తిరగడానికి వచ్చుంటాడు. అయితే రోడ్ సైడ్ కార్ ఆపి వాళ్లు కాసేపు రెస్ట్ తీసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళనలా చూసి ఊరి జనం ఆ వ్యక్తిని బయటికి లాగి కొట్టడం మొదలుపెట్టారు. ఆ వ్యక్తి పోలీసుల్ని పిలవడానికి కూడా సిద్ధపడతాడు. అయితే పోలీసులు రావడానికి కనీసం 2 గంటల సమయం పడుతుంది. కాబట్టి నువ్వు డబ్బులిచ్చావంటే నేను ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తానని బిన్నీ అంటాడు. బిన్నీ ఆ వ్యక్తి దగ్గర డబ్బు తీసుకుని ఆ ఊరి జనం నుంచి అతన్ని విడిపిస్తాడు. అక్కడ చిన్న రాహుల్ని చూస్తాడు. అప్పుడు అతనికి మధు ఇంట్లో ఒంటరిగా ఉందని అర్థమవుతుంది. వెంటనే మధు ఇంటికి వెళ్లి ఆమెతో ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తాడు. మధు కోపంతో ఆ నెంబర్ని డస్ట్బిన్లో విసిరేస్తుంది. సాయంత్రం చిన్న అతని మనుషులతో పొలంలో గట్టిగా పాటలు పాడుతూ ఉంటాడు. అది విని మధు చాలా భయపడుతుంది. వెంటనే రాహుల్ దగ్గరికి వెళ్లి వాళ్ళని సైలెంట్గా ఉండమని చెప్పు అంటుంది. అప్పుడు రాహుల్ ఇది ఊరు, ఇక్కడ సాయంత్రమైతే పనులు చేసుకుని డ్రింక్ చేస్తారు, అలాగే పాటలు పాడుకుంటూ అలసటని మర్చిపోతూ ఉంటారని చెప్తాడు. కానీ మధు వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడానికే పాటలు పాడుతున్నారు అంటుంది. రాహుల్ సరే అని వాళ్ళ దగ్గరికి వెళ్లి పాటలు ఆపమని చెప్తాడు. చిన్నా కూడా పాటలు ఆపేస్తాడు. అయితే రాహుల్ చేయి పట్టుకుని ఒక్క గ్లాసు డ్రింక్ తాగమని బలవంతం చేస్తాడు. అందువల్ల రాహుల్ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లతో పాటు డ్రింక్ చేయాల్సి వస్తుంది. ఇంటికి వెళ్లగానే ఈ విషయం మధుకి తెలుస్తుంది. రాహుల్ నేను చెప్పగానే వాళ్లు పాటలు ఆపేశారు, కాబట్టి వాళ్లు చెప్పడం వల్ల నేను కూడా డ్రింక్ చేయాల్సి వచ్చింది అంటాడు. అప్పుడు మధు ఇది దుబాయ్ కాదని చెప్పి కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు మధు స్నానానికి వెళ్తుంది. అప్పుడు కిటికీ దగ్గర ఆమెకి ఒక ఫోన్ కనిపిస్తుంది. మధు ఆ ఫోన్ తీసుకుని పగలగొడుతుంది. ఈలోగా రాహుల్ అక్కడికొస్తాడు. ఏమైందని అడుగుతాడు. అయితే మధు ఏమీ సమాధానం చెప్పకుండా డస్ట్బిన్లో ఉన్న నెంబర్ తీసి డయల్ చేస్తుంది. అప్పుడు కిటికీ దగ్గర దొరికిన ఆ ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు మధు రాహుల్తో నేను తనని స్కూల్ టైం నుంచి చూస్తున్నాను, అప్పట్నుంచి తన ఇంతే, ఇలాగే ప్రవర్తిస్తున్నాడు, ఇక మీదట వాళ్ళు ఈ చుట్టుపక్కల కనిపించకూడదు, నువ్వు వెళ్లి పెపాలితో మాట్లాడు అంటుంది. రాహుల్ పెపాలి దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. అతనికి ఆ ఫోన్ చూపిస్తాడు. అప్పుడు చిన్న వచ్చి ఈ ఫోన్ నేను ఒక షాప్లో రిపేర్కిచ్చాను, ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది అంటాడు. అప్పుడు పెపాలి చిన్న అలాంటివాడు కాదు, ఈరోజు నా పెద్ద కూతురు పెళ్ళుంది, కాబట్టి ఇక్కడ ఏ గొడవ జరగడం నాకిష్టం లేదు అంటాడు. రాహుల్ ఇంటికొచ్చి ఈ విషయం గురించి మధుతో చెప్తాడు. ఆమె ఇంత పెద్ద మ్యాటర్ జరిగితే నువ్వు ఏమీ చేయకుండా తిరిగొచ్చావా అని కోప్పడుతుంది. అంతేకాకుండా రాహుల్ వాళ్ల పొలంలో వ్యవసాయం చేసే కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ చేయకుండా వచ్చాడు. కానీ రాహుల్ మధుతో ఇక మీదట వాళ్లు తప్పు చేస్తే నేనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను, లీగల్గా వాళ్లతో ఫైట్ చేస్తానంటాడు. అందుకు మధు కూడా అంగీకరిస్తుంది. ఆ రాత్రి రాహుల్ మధుతో రేపు మనం బయటికి వెళ్ళాలి, నువ్వు రెడీగా ఉండని చెప్తాడు. అయితే మధు నేను రాలేను, నాకు క్లయింట్స్తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, కాబట్టి నువ్వు వెళ్ళిరా అంటుంది. తర్వాత రోజు రాహుల్ బయలుదేరి వెళ్ళిపోతాడు. మధు ఇంట్లో పనంతా చేసుకుని రెడీ అవుతుంది. ఈలోగా చిన్న మధు ఇంటికొస్తాడు. అయితే మధు భయపడి డోర్ లాక్ చేసుకుంటుంది. కొంచెం సేపు తర్వాత ఆమె స్కూటీలో కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి బయటకెళ్తుంది. అప్పుడు చిన్న మధ్యదారిలో మాటు వేసి కార్తో ఆమె బైక్కి డాష్ ఇచ్చి ఆమెని కింద పడేస్తాడు. మధు కింద పడటం వల్ల స్పృహ కోల్పోతుంది. అప్పుడు చిన్న ఆమెని కారులో ఎక్కించుకుని తీసుకెళ్తాడు. ఆమె మీద అత్యాచారం చేసి హాస్పిటల్ దగ్గర పడేసి వెళ్ళిపోతాడు. వెళ్లే దారిలో అతనికి తన చెల్లెలి సైకిల్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే తన చెల్లితో పాటు ప్రేమం కనిపిస్తాడు. చిన్న ప్రేమంని కొడతాడు. అయితే ఆ అబ్బాయి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకోవైపు రాహుల్ ఇంటికి చేరుకుంటాడు. కానీ మధు ఇంట్లో ఎక్కడా కనిపించకపోవడం వల్ల అంతా వెతుకుతాడు. చివరికి అతనికి మధు హాస్పిటల్లో ఉందని తెలుస్తుంది. రాహుల్ తన భార్యని ఇంటికి తీసుకొస్తాడు. అయితే దారిలో వచ్చేటప్పుడు ఆమె అతనితో అస్సలు మాట్లాడదు. ఇంటికి వెళ్లి నేరుగా బాత్రూంకి వెళ్తుంది. అక్కడ ఆమె ఏడుస్తూ ఉంటుంది.
బయటకొచ్చిన తర్వాత రాహుల్ ఆమె దగ్గర నుంచి ఏం జరిగిందో నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మధు నాకేం జరిగినా నన్నెవరు ఇబ్బంది పెట్టినా నా పట్ల ఎవరు తప్పుగా ప్రవర్తించినా కూడా ఇక్కడెవ్వరికీ అక్కర్లేదు అంటుంది. అప్పుడు రాహుల్ నువ్వేమీ కంగారు పడకు, మనం పోలీస్ స్టేషన్కి వెళ్దామంటాడు. అయితే మధు ఎవ్వరూ ఏమీ చేయలేరు, మన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు, వాళ్ళు నా పట్ల చేసింది చెప్తే ఎవ్వరూ నమ్మరంటుంది. అంతేకాకుండా నేనే తప్పు చేశానని నన్నే తప్పుగా అనుకుంటారు, నువ్వు కూడా ఏమీ చేయలేవంటుంది. రాహుల్ బయటికి వచ్చి బోర్న ఏడుస్తాడు. నేను తనని ఒంటరిగా వదిలేసి వెళ్లకుండా ఉండాల్సిందని చాలా బాధపడతాడు. ఈలోగా ప్రేమం అక్కడికి వచ్చి తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తాడు. అప్పుడు రాహుల్ ఆ అబ్బాయిని తన ఇంట్లో దాచిపెడతాడు. చిన్న మనుషులతో వెతుక్కుంటూ అక్కడికొస్తాడు. అయితే రాహుల్ వాళ్లతో ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటాడు. కానీ వాళ్ళక్కడ ఆ అబ్బాయి చెప్పులు చూస్తారు. అయితే వాళ్ళు కూడా ఏమీ అనకుండా వెళ్ళిపోతారు. కొంచెం సేపు తర్వాత మళ్లీ ఎక్కువ మందిని తీసుకుని అక్కడికొస్తారు. పేపాలి చాలా కూల్గా ప్రేమంని తనతో పంపించమని చెప్తాడు. అప్పుడు రాహుల్ వాళ్లతో ఏదైనా పోలీస్ స్టేషన్లో మాట్లాడాలని డోర్ మూసేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు అతన్ని ఆపుతారు. రాహుల్ కోపంతో ఒక వ్యక్తిని కత్తితో పొడిచి ఇంకొకరిని కాలితో తన్ని వెనక్కి పంపిస్తాడు. పేపాలి ఇదంతా చూసి తన మనుషులతో ఈరోజు మనం రాహుల్ని చంపైనా సరే ప్రేమంని ఇక్కడి నుంచి తీసుకువెళ్లాలంటాడు. ఇంకోవైపు రాహుల్ కిటికీకి డోర్స్కి కరెంటు తగిలిస్తాడు. ఒక వ్యక్తికి కరెంట్ షాక్ కూడా తగులుతుంది. వాళ్లు కోపంతో వెనకవైపు కిటికీలు పగలగొట్టి లోపలికి చొరబడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీలు పడకపోవడం వల్ల ఇంట్లో ఫైరింగ్ చేస్తారు. ఇద్దరు ఇంట్లోకి వెళ్తూ ఉండగా రాహుల్ ఒక వ్యక్తిని ఫైర్ గన్తో బ్లాస్ట్ చేస్తాడు. ఇంకో వ్యక్తి డోర్ నుంచి లోపలికి వెళ్తాడు. రాహుల్ నైట్ విజన్ గ్లాసెస్ పెట్టుకుని లోపలికి వచ్చిన వ్యక్తిని దారుణంగా కొట్టి గాయపరుస్తాడు. మరోవైపు బయట ఉన్న వ్యక్తులు లోపలికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాహుల్ లోపల ఒక డోర్ అడ్డు పెట్టి ఆ వ్యక్తిని అడ్డుగా కూర్చోబెడతాడు. ఎందుకంటే వాళ్ళు ఆ వ్యక్తిని తీసుకెళ్లేలోగా రాహుల్కి కొంచెం సమయం దొరుకుతుందని. ఈలోగా మెల్లగా తెల్లారిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్లలో ఒక వ్యక్తికి గ్యారేజ్లో లైట్ ఆన్ అయి కనిపిస్తుంది. అతను చెక్ చేయడానికి వెళ్తాడు. కానీ వాళ్ళు ఇంకో గ్యారేజ్లో ఉంటారు. రాహుల్ బిన్నీకి కాల్ చేసి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వమని చెప్తాడు. తర్వాత ఒక కత్తి తీసుకుని ఆ వ్యక్తి వెనకాల వెళ్తాడు. అతన్ని కొట్టి కార్ లోపలికి తోసేస్తాడు. అప్పుడు కార్ హారన్ గట్టిగా మోగుతుంది. ఈలోగా చిన్నా కూడా అక్కడికొస్తాడు. అతను రాహుల్తో నువ్వు నేరుగా వచ్చి నాతో ఫైటింగ్ చేయి అంటాడు. రాహుల్ కూడా చిన్నాతో ఫైటింగ్ చేయడానికి సిద్ధపడతాడు. చిన్నా జీవితంలో మర్చిపోలేని దెబ్బలు కొడతాడు. అయితే అతని మనుషులు రాహుల్ని పట్టుకుంటారు. ఇదంతా చూసి మధు బయటకొస్తుంది. అప్పుడు చిన్నా ఆమె వైపు వెళ్తూ ఉంటాడు. మధు చిన్నాని షూట్ చేస్తుంది. రాహుల్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న గన్తో ఒక వ్యక్తిని షూట్ చేస్తాడు. రాహుల్ లేచి నిలబడడం చూసి అక్కడ ఉన్న వ్యక్తులు కూడా పారిపోతారు. రాహుల్ ప్రేమంని ఇంటికి పంపించి సాయంత్రం పాలు తీసుకురావడం మర్చిపోవద్దని చెప్తాడు. లాస్ట్ సీన్లో రాహుల్ గేట్కి తాళం వేస్తూ ఉంటాడు. అలాగే గేటు మీద ఇక్కడ మా శాంతికి భంగం కలిగించి అతిక్రమించిన వారిని షూట్ చేసి చంపేస్తామని రాసుంటాడు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.